నమస్తే CH9 టీవీ న్యూస్కి స్వాగతం. జర్నలిస్టు గోపీనాథ్ రెడ్డికి ఏపీడబ్ల్యూజేఎఫ్ ఘన నివాళి. అనారోగ్యంతో ఆకస్మికంగా మృతి చెందిన సీనియర్ జర్నలిస్ట్ గోపీనాథ్ రెడ్డి కి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏపీడబ్ల్యూజేఎఫ్ ఘన నివాళి అర్పించింది. ఈ మేరకు ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులు శనివారం మధ్యాహ్నం తవనంపల్లి మండలం తొడతర గ్రామంలోని గోపీనాథ్ రెడ్డి స్వగృహంకి వెళ్లి ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి అశ్రు నివాళి అర్పించారు. ఆ క్రమంలో గోపీనాథ్ రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని 2 నిమిషాలు పాటు మౌనం పాటించారు. అనంతరం ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు కవరకుంట్ల జయరాజ్, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి. ప్రకాష్ రెడ్డి, షేక్ సలీం ఆయన పత్రికా రంగానికి చేసిన సేవలను శ్లాఘించారు. విధి నిర్వహణలో గోపీనాథ్ రెడ్డి ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా వ్యవహరిస్తూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి, అధికారులకు తెలియజేస్తూ పరిష్కరించడంలో గోపీనాథ్ రెడ్డి పాత్ర ఎనలేనిదని కొనియాడారు. పత్రిక రంగానికి సహచర జర్నలిస్టులకు ఆయన లేనిది తీరనిలోటని పేర్కొన్నారు. అభ్యుదయ భావాలను నింపుకొని నిరంతరం ప్రజా సమస్యలే తన సమస్యగా భావించి పరిష్కరించడంలో గోపీనాథ్ దిట్ట అని ప్రశంసించారు. నేటితరం పాత్రికేయులు కామ్రేడ్ గోపీనాథ్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని పేద బడుగు బలహీన వర్గాల సమస్యలను పరిష్కరించడంలో ప్రత్యేక భూమిక వహించాలని సూచించారు. కుటుంబ సభ్యులకు ఏపీడబ్ల్యూజేఎఫ్ ఎల్లవేళలా అండగా ఉంటుందని మనోధైర్యం కల్పించి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కోశాధికారి పి. కృపానంద రెడ్డి, జిల్లా ప్రచార కార్యదర్శి ఎస్.జె. దినేష్ కుమార్, సంయుక్త కార్యదర్శి యాదవేంద్రరెడ్డి, చిత్తూరు నియోజకవర్గ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎ. కేశవులు, బాలసుబ్రహ్మణ్యం, కోశాధికారి ఎం. నాగరాజు, సంయుక్త కార్యదర్శి కుబేద్రన్, పుంగనూరు నియోజకవర్గం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సతీష్ కుమార్, ఇనయతుల్లా, కోశాధికారి భాను ప్రకాష్, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులు, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఏపీజేబీఏ జిల్లా ఉపాధ్యక్షులు టి. కృష్ణమూర్తి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వస్తా ఉంది.